హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినేష్ రాహుల్. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కాలేజ్ హాస్టల్స్లో ఉండే వాళ్ళకి మెయిన్గా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి స్కిన్ ప్రాబ్లం, ఇంకొకటి ఐసైట్ పెరగడం. స్కిన్ ప్రాబ్లం అంటే మనం వేసే ధోబీ కానీ, మనకు వచ్చే వాటర్ కానీ వీటి మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. వచ్చే వాటర్ వల్ల ర్యాషెస్ రావచ్చు, లేదా ఇచ్చింగ్ సెన్సేషన్, అలానే తామర ఇవన్నీ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సైట్ పెరగడం అంటే మనం చదువుకునే వాళ్ళం, మన ఐస్ ఎప్పుడు స్ట్రెయిన్ అవుతూనే ఉంటాయి. సో దానివల్ల సైట్ పెరగడం అనేది చాలా కామన్. సో దానికి రెగ్యులర్ చెకప్ ఉండాలి. 6 మంత్స్‌కి లేదా 1 ఇయర్‌కి. నేనైతే చాలా లేట్ చేసేసా. మినిమమ్ 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ అయిపోయింది ఇప్పటికి చెకప్ అయిపోయి. డాక్టర్ కూడా అదే అన్నారు. చాలా లేట్ అయిపోయింది కాబట్టి కొంచెం సైట్ పెరిగింది. దానివల్ల ఈసారి లెన్స్ కూడా కొంచెం లావుగా వచ్చాయి. చెప్పాను కదా తమ్ముడికి స్కిన్ ప్రాబ్లమ్ అని చెప్పేసి. సో చెకప్ అయిపోయింది. మెడిసిన్స్ తీసుకొని ఇంటికి బయలుదేరాం. ఇంటికి బయలుదేరే దారిలో పనసపల్లి అతను కనిపించారు. డాడీ బండి ఆపి ప్రైస్ కొనుక్కుంటున్నారు. అక్కడ నుండి వచ్చే స్మెల్ ఉంది. ఆ స్మెల్‌కే సగం కడుపు నిండిపోయింది. ఆయన నీట్‌గా ఒలిచి ఒక్కొక్క సైజ్ ప్రకారం ఒక్కొక్క జార్‌లో వేసుకున్నారు. అయితే రీజనబుల్ ప్రైసే. 100కి 10 పీసెస్ అన్నారు. లాస్ట్‌కి 11 ఏసారనుకోండి. మీలో ఎంతమందికి పనసపల్లి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.